ఇక్కడ నేను సుండలుండల కోసం ఒక బౌల్తో 2.5 కప్స్ మినపప్పు, గుండు మినపప్పు తీసుకున్నా. ఈ ప్లేస్లో మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు. ఆ పప్పు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చేసుకోవచ్చు. అట్లా నేను 2.5 కప్స్ తీసుకున్న, సేమ్ అదే కప్తో. అండ్ షుగర్ కూడా అదే కప్తో సేమ్ సైజ్ తీసుకోవాలి. నేనైతే ఆ కొలత ప్రకారం. ఇంకా కొంచెం స్వీట్ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఆ మినప్పప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాను నేనైతే. మీ ఇష్టం, మీరు ఇంకా బ్రౌన్గా రావాలి, సున్నుండ బ్రౌన్ కలర్ రావాలనుకుంటే ఇంకా బ్రౌన్గా కూడా వేపుకోవచ్చు. ఇక్కడ నేను లైట్ బ్రౌన్ చాలు అనుకొని నేను లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్నా. ఓన్లీ డ్రై ఫ్రై, నాట్ వెట్ ఫ్రై. డ్రై ఫ్రై చేసుకుంటున్నాను. అది మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగు అంతా మాడినట్టు అవుతుంది, పైనేమో అసలు ఫ్రై అవ్వదు. సో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు పడుతుంది. అంటే మనం తీసుకున్న మినపప్పు క్వాంటిటీని బట్టి ఉండొచ్చు. అలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నలా ఆ బ్రౌనిష్గా వచ్చేలాగా నేను చేసుకున్నాను. ఇంకా బ్రౌన్ కావాలని చేసుకోవచ్చు. మాడిన టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇప్పుడు అది చల్లారినాక మిక్సీ జార్లో వేసి, కొంచెం పెద్ద మిక్సీ జార్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం మంచిగా అవుతుంది పొడి. కొంతమంది ఏమో బాగా మెత్తగా చేసుకుంటాను, నేనేమో కొంచెం రఫ్గానే చేసుకున్నాను పౌడర్, ఎందుకంటే మాకు అలా ఉంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు అదే నేను ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్తో ఒక 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఆ 2.5 కప్స్కి 1 కప్ షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇంకా తగ్గాలంటే తగ్గియచ్చు. అండ్ ఇదే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. బట్ బెల్లం ఏంటంటే డైరెక్ట్ మినప్పప్పు పొడిలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకున్నాను. నేను ఒక 5 తీసుకున్నాను. బట్ మీ ఇష్టం, 2 అయినా వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దాని మీద నెయ్యి, కాగబెట్టిన నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే ఆ సున్నుండ అనేది కొంచెం స్మూత్గా వస్తుంది కాబట్టి. అలా ఫస్ట్ ఆ షుగర్ పౌడర్, మినపప్పు పౌడర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నలాగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెంగా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా రౌండ్గా ముద్దలాగా చేసుకోండి, ఒక లడ్డు షేప్లో. ఒకవేళ రావట్లేదు, విరిగిపోతుందని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో, హ్యాండ్తో ఎలా చేస్తున్నాను అలా చేయండి, కంపల్సరీగా వస్తుంది. చూడటానికి రవ్వ లడ్డులాగా ఉంది, బట్ ఇది మినప్పప్పు గుండు పప్పుతో చేసే కాబట్టి కొంచెం వైట్గా ఉంది. ప్లస్ నేను ఇంకా బాగా ఫ్రై చేయలేదు కాబట్టి ఆ కలర్లో ఉంది, వైట్గా. బాగా ఫ్రై చేస్తే బ్రౌనిష్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇలా నెయ్యి అనేది కనిపిస్తుంది. నెయ్యి లైట్గా కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సున్నుండ అనేది విరిగిపోతుంది అంతే. మ్యాక్సిమం ట్రై చేయండి, వస్తే పర్లేదు. ఇలా రౌండ్గా మెల్లిగా, ప్లస్ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు, మెల్లిగా ప్రెస్ చేసుకుంటే